8 గ్రామాలను కలుపుతూ వివిధ వేరే మండలాల నుంచి కూడా శివంపేట మండల కేంద్రానికి రావడానికి ప్రధాన రహదారి ఈ శివంపేట పెద్ద చెరువు కట్ట. ఈ పెద్ద చెరువు కట్ట పైన మరి మొత్తం కిలోమీటర్న్నర గుంతలు ఏర్పడి మరి ఈ ప్రజలు రాకపోకలకు కానీ మరి పిల్లలు కానీ మహిళలు కానీ రైతులు కానీ ఎప్పటికీ మండల కేంద్రంలో వాళ్ళకు రోజు కార్యక్రమాలు శివంపేటతోని అనుబంధం ఉంటుంది కాబట్టి వారికి ఇబ్బందులు ఉన్నాయని మరి గతంలో మా గ్రామ పంచాయతీ మా సర్పంచ్ గారు ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం మా పెద్దలు అందరూ కూడా గతంలో సగం వరకు కూడా ప్రతి పండుగ కానీ ప్రతి కార్యక్రమాలకి ఈ కట్టను మరి రిపేర్ చేస్తుండే. 18 నెలల నుంచి మరి గ్రామాల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గం లేదు, నాయకత్వం కూడా లేదు. మరి గ్రామంలో పాటు మిగతా గ్రామస్తులు అందరూ కూడా నన్ను పదే విజ్ఞప్తి చేస్తున్నారు, అన్న ఈ కట్ట కొంచెం రిపేర్ చేయండి అన్న, శివంపేట రావడానికి ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నాం, లేకుంటే నర్సాపూర్ నుంచి తిరిగి రావడం వల్ల 25 కిలోమీటర్లు పెరుగుతుంది, మీరు రిపేర్ చేయండి అంటే ఎవరైనా మరి అధికార పార్టీ నాయకులు ముందుకొచ్చి చేస్తారని ఆలోచించినాం. కానీ 18 నెలలైనా కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో మరి నేను ముందుకొచ్చి ఈరోజు మరి ఈ కట్టను మరి రిపేర్ చేసి మరి ఇక్కడ దాదాపుగా 2 లక్షల రూపాయల ఖర్చుతోని ఈరోజు మరి కంకర కానీ మొరం కానీ పోపిస్తూ దాన్ని చదును చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మరి ప్రజల కోసం చేసే కార్యక్రమం, రాజకీయం కోసం కాదు. ఎందుకంటే శివంపేటను కలుపుతూ 8-10 గ్రామాలలో ఎవ్రీడే ప్రతిరోజు శివంపేటకు వస్తారు కాబట్టి మరి ముందుకు రావాలి, మన గ్రామ ప్రజలు మన మండల ప్రజలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ గారు, అదేవిధంగా అన్న మాజీ వైస్ ప్రెసిడెంట్ రమాకాంత్ రెడ్డి గారు, బొగ్గుల యాదగిరి గారు, నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ గోవింద్ గారు, మరి స్థానిక తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ మరి వెంకటేష్ గారు, మా అన్న పెద్దలు లక్ష్మీ నరసయ్య గారు, పోషగౌడ్ గారు, పెద్దగొట్టుముట్ల నవీన్ గారు, గోవింద్ గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా పింకు గారు, కిషన్ గారు, బాలేష్ గారు, ఇంకా మిగతా విచ్చేసినటువంటి కుమార్ గారు, ఇంకా మిగతా ఎవరి పేరు చెప్పకుండా ఏమనుకోదు, మిగతా 7-8 గ్రామాల నుంచి విచ్చేసినటువంటి శేఖర్ అన్న గారు, మిగతా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మన అందరి కార్యక్రమం, మంచి జరగాలి. 8-10 గ్రామాలకు ఎప్పటికి కూడా ఇబ్బంది జరుగుతుందని ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలామంది నన్ను కోరిరు 6 నెలల నుంచి, అన్న కొంచెం ఇది రిపేర్ చేపియండి, మీ గ్రామం కిందకి వస్తుంది, మీరు జెడ్పీటీసీ గురువులు ఉన్నారు కాబట్టి అంటే నేను ముందుకు వచ్చి వీరందరి సహకారంతో మరి ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో ఇంకా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి శివంపేట బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, అదేవిధంగా యువ నాయకులు మరియు మాకు సహకరించిన పత్రికా విలేకరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరిదైనా పేరు మర్చిపోతే ఏమనుకోదు, అందరికీ కూడా పేరున మోహన్ గారు, మళ్ళీ అదేవిధంగా సీనన్న గారు, రత్నాపూర్, ఇంకా ఇక్కడికి విచ్చేసిన ఎవరి పేరు మర్చిపోయినా ఏమనుకోవద్దు, అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.